హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై కుకింగ్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బటర్ పన్నీర్ మసాలా కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ఫ్రెండ్, అంత పెద్ద టైం ఏం పట్టదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. నేను చేసినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను పెద్ద సైజుది. వీటిని కొంచెం అంత ఒక 50% ఫ్రై చేసుకోవాలంటే ఎక్కువేం కాదు. ఒక 2 టమాటోస్ తీసుకున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఓకేనా? కొంచెం అంతా చింతపండు యాడ్ చేశాను. ఇవి ఒక 50% మగ్గితే సరిపోతుంది, ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు. అది మగ్గిన తర్వాత ఇవి చూసారా, ఈ విధంగా అయితే సరిపోతుంది. దీన్ని మనం పేస్ట్ లాగా చేసుకోవాలి, మిక్సీలో వేసేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈలోపు నేను మళ్ళీ ఇంకొక వేరే ప్యాన్ తీసుకొని బటర్ యాడ్ చేశాను. బటర్ పన్నీర్ మసాలా, పన్నీర్ బటర్ మసాలా ఏదన్నా అనొచ్చు. చూసారు కదా, నేను డబ్బా షేప్లో చిన్న చిన్న కట్ చేశాను. వీటిని ఆ బటర్లో ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, ముక్కలు కూడా మంచిగా ఉంటాయి. డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కాకపోతే ఫ్రై చేసి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఎంతమందికి కర్రీ ఇష్టమో, కర్రీ ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. చూసారు కదా, తీసేస్తున్నా, సరిపోతుంది. అదే ప్యాన్లో ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని యాడ్ చేయాలి. దీన్ని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. పేస్ట్ని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరమే ఉండదు, ఎందుకంటే అది ఆల్రెడీ ఫ్రై చేసిన తర్వాత మనం మిక్సీ చేసాం కాబట్టి. చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, ఎక్కువ టైం పట్టదు. కొత్త వాళ్ళు అయినా కానీ బ్యాచిలర్స్ అయినా కానీ ఈజీగా చేసేయచ్చు. టేస్ట్ మాత్రానికి సూపర్ అంటే సూపర్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయకపోతే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ చేయండి, సరేనా? చూసారా, అల్లం వెల్లిపాయల పేస్ట్ యాడ్ చేస్తున్నాను. కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లిపాయల పేస్ట్ యాడ్ చేసి ఒక 1 మినిట్ పాటు ఉంచి నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోండి. ఆ అల్లం వెల్లిపాయల పేస్ట్ పచ్చివాసన అంతా పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేయండి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను. కారం అనేది మీ ఆప్షనల్, మీ స్పైసీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగంత సాల్ట్, టేస్ట్కి సరిపడా. రెండింటిని మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేయండి. చూసారు కదా, మిక్స్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు ఆ మసాలాలో వీటిని యాడ్ చేసుకుందాం. ముక్కల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ముక్కల్ని వాటిని యాడ్ చేసుకుందాం. ఒకవేళ మీకు బటర్ తోటి నచ్చకపోతే లైట్గా బటర్ వేసైనా తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోండి. నేనైతే మొత్తం బటర్ తోటే చేస్తున్నా ఈరోజు. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, రైస్లోకి కూడా బాగుంటుంది, చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది.
చూసారు కదా, వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. మిక్సీ పట్టాం కదా ఆ బౌల్లో వాటర్ కడిగి యాడ్ చేస్తున్నా వాటిని. కొంచెం గ్రేవీగానే రావాలి కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేసుకుందాం. పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను. చూస్తున్నారు కదా, నేను కట్ చేసిన విధంగా కట్ చేసి వేసుకోండి. వాటర్ యాడ్ చేసినాక పచ్చిమిర్చి వేసుకోండి, ఓకేనా. ఇప్పుడు కరివేపాకు ఒక 2 రెమ్మలు. కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చూస్తున్నారు కదా, అసలు ఎంత బాగుందో చూడడానికి కూడా. ఇప్పుడు హోల్ గరం మసాలా ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకుంటున్నా. సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ అయితే కొంచెం సరిపోలేదని నేను కొద్దిగా యాడ్ చేస్తున్నా. చూసారా, ఆయిల్ అది బటర్ అంతా పైకి తేలుతూ ఉంది కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్లే. స్ట్రెచ్చర్ కూడా చూడండి ఎలా వచ్చిందో, బాగుంది కదా. మరీ థిక్గా లేకుండా మరీ పల్చగా లేకుండా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని తినడానికైనా చపాతీలకైనా ఈ విధంగా ఉంటే బాగుంటుంది. మీకు ఇంకొంచెం పల్చగా కావాలంటే కొంచెం ముందే బాగా కట్ చేసేసేయండి గ్యాస్ని. కొత్తిమీర వేసినాక ఒక 1 minute పాటు మూత పెట్టి అలా ఉంచేయండి. చూసారు కదా ఎలా బాగుందో. ఎలా మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయమని, ప్లీజ్ సపోర్ట్ మీ. ఫుల్ వీడియో వచ్చేసి రేపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.